దేవుడు నీ విషయం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆశలు భంగం చేయటానికి పూనుకోవద్దు. ఆయన నీ మీద గురి పెట్టుకొని ఉన్నాడు. గురి తప్పించడానికి ఇష్టపడవద్దు. ప్రభువా, నన్ను సిద్ధించి కృపలో నేనుండనట్లు సహాయం చేయి. కృప ద్వారా నన్ను బలవంతునిగా చేయి. కృప ద్వారా నేను నిన్ను సేవించినట్లుగా చేయి. నిత్య రాజ్యములో దైవ కృప కలిగి ఉండనట్లుగా నన్ను సిద్ధించి దాని కొరకు నేనున్నా, నన్ను కూడా వాడుకు. కనుక మీరు అనుమతిస్తే ఈ కృపలో ఎదగటానికి దేవుడు సిద్ధపరిచిన 5 వనరులు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. ఇవి మీకు పరిచయమైనదే, అన్నీ ఒకసారి ఏరుకున్నాం ఒక దగ్గరికి. నేను ఖాళీగా ఉంటాను కదా, మీ అంత బిజీ కాదు కదా. మొదటిది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, Ephesians chapter 2 verse 5. ఎఫెసీ 2:5 తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. కృపలో ఎదగాలంటే మొట్టమొదట ఈ రక్షణ భాగ్యము అనుభవించాలి. చాలా మందికి యవనస్తులకు రక్షణ అనే మాట ఇష్టం ఉండదు, ఇది అనుభవంలో కూడా ఉండదు. వారు క్రైస్తవ కుటుంబాలకు చెందిన వారే, అమ్మగారు నాన్నగారు భక్తి గల కుటుంబమే, మందిరాలకే వస్తుంటారు, వాక్యంలో చదువుతుంటారు, ప్రార్థన చేస్తుండొచ్చు, విబేస్లో పాల్పొందుండొచ్చు, ఇలా యూత్ మీటింగ్కి వస్తుండొచ్చు, పాటలు వస్తుండొచ్చు, విబేస్లో కిరీటాలు కూడా పొందిండొచ్చు, కండత వాక్యం చెప్పొచ్చు, అన్ని బాగున్నా కానీ రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు, జీవితంలో ప్రభువు మనల్ని సంధించి పాపాలు క్షమించినాడనే అనుభవం చాలా ప్రాముఖ్యం. ఇది లేకుండా మత నిష్టలో ఉంటే రక్షణ రాదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి సంబంధం, అనుబంధం. ఈ బంధంలోనికి రాకుండా వచ్చినానులేని భ్రమపడుతూ ఉంటారు. ఇక ఆయన బాగున్నాను కదా, వాళ్ళకింటే బాగున్నాను, వీళ్ళకింటే బాగున్నాను, బైబిల్ బాగు చదువుతున్నా, ప్రార్థనకి వెళ్తున్నా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నా, వీళ్ళకింటే బాగున్నాను కదా, వాళ్ళకుంటే బాగున్నావా, వీళ్ళకింటే బాగున్నావా అని ప్రభు అనట్లేదు. ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించినావా? నికోదేముతో యేసు ప్రభు వారు వేసిన సూటి ప్రశ్న యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు క్రొత్తగా జన్మించవలెను. దానికి తిరిగిలేదు, ఎదురులేదు. ఆయన చాలా గొప్పోడు, మనందరికంటే తెలివైనడు. మీకు తెలుసు కదా, నికోదేమస్ అంటే సన్హెద్రిన్ మహాసభలో ఒక మెంబరు. అంటే ఆ దినాల్లో యూదులకు ఒక 70 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు, కమిటీ మెంబర్స్. దాంట్లో ఈయన కూడా ఒకడు. వాళ్ళ మాటే వేదం, వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం. అలాంటి వాడికి రక్షణ లేదు, కానీ పెద్ద బాడీలో మెంబర్ అయిపోయాడు. తనకు బాడీలో మెంబర్ అయినంత మాత్రాన్ని అన్ని బాగుంటాయని అనుకోవద్దండి. రక్షణ లేకుండా కూడా కావచ్చు, జరిగించవచ్చు, కానీ పాపక్షమాపణ పొందట, మారుమనసు పొందట, రక్షణ పొందట ప్రాథమికమైన సంగతి. ఇంకా రక్షణ పొందుకుని వాయిదా ఇస్తున్నావేమో. దేవుడు నీ ఆయుష్ను పెంచడానికి నువ్వు రక్షణ పొందాలని నీకు అవకాశం ఇస్తూ చేస్తున్నాడు. అది గుర్తించట్లేదేమో. మరలా మేము జ్ఞాపం చేస్తున్నాం. నీవెవరైనా సరే యేసు ప్రభువుని అంగీకరించకపోతే అంగీకరించడం తక్షణ చేయవలసిన పని, ప్రాథమికమైన పని. ఈ పని చేయకుండా మిగతా ఎన్ని పనులు చేసినా అంత దాని ఫలితం శూన్యము. ఈ పని చాలా ప్రాముఖ్యము, ఈ పని గొప్పది, ఈ పని నిత్యమైనది, ఈ పని సదాకాలం ఉండేది, ఈ పని పరసంబంధమైనది. అదే రక్షణ పొందుట, పాపక్షమాపణ పొందుట, మారుమనసు పొందుట. మారుమనసు పొందుట, పాపక్షమాపణ పొందుట అంటే అర్థం ఏంటి? మనం పాపలు మనం గుర్తించాలా. మన పాపాలు యేసు ప్రభువు వారు మోసుకొని సిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహని కుడిపార్శ్వం నాశనుడై ఉన్నాడని నేను నమ్మాలా. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు. అసలు నువ్వు పాపనే అనుకోవట్లేదు. నువ్వు చాలాసార్లు పోల్చుకుంటున్నావు, వాళ్ళకంటే నేను బాగున్నాను కదా, నేనే సినిమాలు చూడట్లేదు కదా, సీరియల్ చూడట్లేదు కదా, చెడ్డ మాటలు మాట్లాడట్లేదు కదా, కానికారాలు జరిగించట్లేదు కదా, ఐఎమ్ గుడ్. A person who thinks that he is good, he is no good at all, he is ungodly, he is not born again. ఆయన తిరిగి జన్మించలేదు. A person who realizes that he is a sinner can only be saved. నేను పాపని ఎవరు గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. నేను పాపని గుర్తించకపోతే నువ్వు రక్షణ పొందలేవు. ఎందుకంటే నీకు రక్షకుడు అవసరం లేదన్న తలస్తో సాతాను చెప్తున్నావు. చాలా బాగున్నావు కదా, వాళ్ళకంటే మేలు, వీళ్ళకంటే మేలు, అసలు ఎంత బాగున్నావో తెలుసు.
ఇవన్నీ సాతాను మోసం చెప్పే మాటలు. కనుక మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే, కనుక ప్రభువు వాడుకోవాలనే సాధనం మనుషులు వాడుకోవచ్చు, మాలాంటి వాళ్ళు వాడుకోవచ్చు, సేవకులు వాడుకోవచ్చు, నువ్వు రక్షణ పొందకపోయినా కూడా. కానీ ప్రభు వాడుకోలేడు. మనుషులు వాడుకునేది ఎంతకాలం అంటే తాత్కాలికము, లోకల్. ప్రభువు వాడితే ఎలాగుంటుంది? ఎటర్నల్, గ్లోబల్. యు వాంట్ లోకల్ ఆర్ గ్లోబల్? యు వాంట్ టెంపరీ ఆర్ పర్మనెంట్? మనుషులు తాత్కాలికంగా వాడవచ్చు, దాని ద్వారా నీకేం ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే నీకు అకౌంటే ఓపెన్ కాలేదు. నీకు బ్యాలెన్స్ క్రెడిట్ ఎలాగైతుంది? నువ్వు చేసిన పనులన్నిటికీ దేవుడు సిద్ధపరిచిన బహుమానం ఎలాగొస్తుంది? వీటన్నిటికి మించి నీ జీవితంలో సమాధానం, నెమ్మది ఎలాగొస్తుంది? పాపక్షమాపణ ఎలాగ పొందుతావు? కనుక ఇవన్నీ ఆరంభించడానికి మొదట యేసుప్రభు యొక్క సిలువ దగ్గరికి రావాలా. యేసుప్రభు దగ్గరికి వచ్చి మారమనసు పొందకుండా వెళ్ళింది ఒకే ఒక వ్యక్తి, ధనవంతుడైన యవనస్తుడు, అధికారం కలిగిన యవనస్తుడు, మంచి ఆత్మీయతగా కనపడేవాడు, భక్తి కలిగిన వాడు. అసలు చెప్పనా, మనందరికంటే భక్తి ఉంది. మనం ప్రార్థన చేయటానికి మోకరించమంటే మందిరంలోనే మోకరించరు. వయసున్న సంగతి అంటే యవనస్తుల సంగతి నేను మాట్లాడుతున్నా, పెద్ద వయసుల సంగతి కాదు. కానీ ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీధిలో, మందిరంలో కాదు, సద్బోధకుడా అని మోకరించి ప్రభును సంబోధిస్తున్నాడు. వాట్ కెన్ ఐ డూ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ఎటర్నల్ గాడ్? దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి నేను ఏం చేయాలా? ఇంత భక్తి ఉంది, ఇంక సాలేపోయా అని చెప్పింటాం మనమైతే. కానీ యేసు ప్రభు ఏం చెప్పినాడో తెలుసా? కొన్ని సంగతులు చెప్తూ వస్తే ఆయన నేను బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నా అంటే, మనకంటే ముందరుండే VBSకి వెళ్ళాడు, కిరీటాలు వచ్చినాయి, కంటత వాక్యాలు చెప్పినాడు, తల్లిదండ్రులు సన్మానించినాడు, ఇవన్నీ నేను ఎప్పటి నుండో చేస్తున్నాను అన్నాడు. ఇంకా చేయాలనుకున్నాడు. రక్షణ అంటే మనం చేసేది కాదు, యేసు ప్రభు చేసినాడని నమ్మడం. వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? రక్షణ పొందటానికి నేనేం చేయాలా? ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ దట్ జీసస్ హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. యేసు ప్రభు మన కొరకు అంత చేసినాడని నమ్మడమే మన పని. రేపు పాట కూడా ఉంది కదా, నా కొరకే అంతయు చేసిన యేసు. ఆయన చేయవలసింది అంత చేశాడు సిలువలో. ఇట్ ఈస్ ఫినిష్డ్, టెటలోస్టాయ్, సమాప్తమైనది. మన పాపముల కొరకైన క్రయధనము, మన పాపముల కొరకైన వెల ఆయన చెల్లించి వేశాడు, శిక్ష భరించినాడు, పాపము నుండి మనకు విడుదల అనుగ్రహించినాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. Now therefore no condemnation unto them that are in Christ. What a glorious statement it is. We are freed from the condemnation. శిక్ష నుండి మనం విడుదల పొందిన, ఈ విడుదల వద్దా? పాపక్షమాపణ వద్దా? ఈ మార మనస్సు వద్దా? ఈ రక్షణ వద్దా? ఇంకెంతకాలం మతంలో ఉంటావు? ఇంకెంతకాలం ముసుగులో ఉంటావు? ఇంకెంతకాలం పర్వాలేదులే అనుకుంటావు? ఇంకెంతకాలం వాళ్ళని మోసం చేస్తూనే ఉంటావు? హౌ లాంగ్ యూ హాల్ట్ బిట్వీన్ టూ ఒపీనియన్స్? ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటావు? ప్రభువైన యేసునందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఉజ్వలమైన భవిష్యత్ కొరకు ఆరంభం రక్షణ. అది కృప ద్వారా కలుగుతుంది. దేవుడు అలాంటి కృపకు పాత్రలుగా చేసిన బైబిల్లో మొదట కృప పొందిన వ్యక్తి ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వ్యక్తి పేరు నోహు. దేవుని దృష్టికి కృప పొందిన వాడు ఆయన. కొత్త నిబంధనలో కృప పొందిన మొదటి వ్యక్తి ఎవరు? దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుని వలన కృప నొందితేవి. ఒక వ్యక్తి కృప నొందితే ఎంత ఆశీర్వాదంలోనికి వస్తుందో మనం దీన్ని చాలా తక్కువ వేసుకుంటాం. ఇది మన నోరు వివరించలేదు, మన చెవులు గ్రహించలేదు, మన హృదయానికి ఇది అర్థం కాదు. మన జీవితం అంతా కృపను గురించి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేసినా మనకు విషయమంతా కూడా తెలియదు. అందుకే కీర్తనలో రాయబడేది, దేవా నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించితిమి. ఇదంతా మనకు కొంచెమే తెలుస్తుంది. కృప పొందిన నోహు ఓడను గట్టి 8 మందిని కాపాడుకోవటానికి హేతువయ్యాడు. కృప పొందిన మరియా యేసుక్రీస్తు ప్రభుని లోకానికి తీసుకుని వచ్చింది. ఎవ్రీ పర్సన్ దట్ అబ్టైన్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. పాత నిబంధనలో కృప పొందితే 8 మంది రక్షణ కారణమయ్యాడు. కొత్త నిబంధనలో కృప పొందితే సర్వలోకానికి కారణమైపోయింది ఆ తల్లి. ఈ దినాన కృప పొందిన మన సంగతి అదే కృపలోను జ్ఞానంలోనూ అభివృద్ధి పొంది. కనుక మొదట కృప ద్వారా రక్షణ.
సాల్వేషన్ బై గ్రేస్ రెండవది చూస్తామా? పరిచయమైన మాటలే, కానీ మరలా మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 Corinthians chapter 12 verse 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. Corinthians chapter 12 verse 9. అందుకు నా కృప నీకు చాలును. 8వ వచనంలో అది అంటే నాకు కలిగిన ముళ్ళు, నా శరీరంలో ఉన్న ఒక ముళ్ళు నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకొచ్చు. అందుకు నా కృప నీకు చాలు. సఫిషియంట్ గ్రేస్, సరిపోయిన కృప. ఒకే ముళ్ళే పెట్టినాడు దేవుడు, ఎక్కువ ముళ్ళు కాదు. ఆయనైతే ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, మనకైతే ఒకే ముళ్ళ పెట్టినాడు. ఈ ఒకే ముళ్ళు కూడా మనం భరించలేకపోతున్నాం. ఒక్కొరికి ఒక రకమైన ముళ్ళు ఉంటుంది, అది ఏమనేది తెలియదు. పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది. కొంతమంది బైబిల్ పండితులు అంటాడు ఆయన కళ్ళలో నుండి ఎప్పుడు నీళ్లు గారేవి, కంటి ప్రాబ్లం ఉండేది, సమస్య ఉండేది, సరిగా దృష్టి కనపడేది కాదేమో రాత్రిపూట. అందుకే కొంతమంది ఆయన వాళ్ళ కళ్ళు కూడా ఊడబీకి ఇస్తామని వచ్చినారంట. మనమైతే ఆయన కళ్ళు ఊడిబెక్కిపోయింటాం. మన టైప్కి వాళ్ళ టైప్కి ఎంత తేడా చూడండి. ఆయన గుండె బాగాలేదన్నా కూడా మా గుండెలు ఇస్తామని వచ్చేవాళ్ళు ఉంటారు, ఆయన కళ్ళు బాగాలేవన్నా మా కళ్ళు ఇస్తామని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆయన కిడ్నీలు బాగాలేవన్నా మా కిడ్నీలు ఇస్తామనే దాతలు ఉన్నారు. మనకు దాతలు కాదు, ప్రదాతలు కూడా కాదు. ఎంత తేడా ఉంది కదా ప్రజల్లో. ఆయన ప్రభుని ముమ్మారు వేడుకున్నాడంట. ఆయన ప్రార్థన చేస్తేనే ఆయనకే స్వస్థత రాకపోతే, ఆయన ప్రార్థన చేస్తే వేరే రోగులకి ఎలాగ స్వస్థ వస్తుంది? మనం లాజిక్ వేసే ప్రశ్న ఇది. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే అపోస్తుల కార్యంలో దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించినాడట. రోగులు, బలహీనులైన వారు బలపరచబడ్డారు. చనిపోయిన ఒక యవనస్తుడు మనకు తెలుసు కదా, కింద పడిపోయి చనిపోతే వారిని పౌలు ప్రార్థన చేసి లేపినట్లు వాక్యంలో మనం చూస్తాం. అద్భుతాలకు పరాకాష్ట అది. ఆ తర్వాత ధోనిలో షిప్పులో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ద్వీపం దగ్గరికి వస్తే అక్కడ చలి పుడుతుందని చలిమంట వేసుకుంటా ఉంటే ఆ కర్రల్లో నుండి పాము వచ్చి కరిచింది. మిగతా వాళ్ళంతా అనుకున్నారు మానం తప్పించుకోవటానికి ద్వీపంలో వస్తే దేవుడు చూడండి ఇక్కడ కూడా ఆయన వదిలిపెట్టలేదా అని అనుకున్నారు. కానీ ఆయనకి తర్వాత ఏం కాలేదు. అప్పుడు దాన్ని చూసి ఈయన మనిషి కాదు దేవదూత మా మధ్యలోనికి వచ్చినారని ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడం ఆరంభించి ఘనమైన కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించినాడు. కొంతమంది అయితే ఈ దినాల్లో మనకు అలాంటివి లేవు. అమెరికాలో అయితే టిష్యూలో, మనం అయితే కర్చీపులు అనుకోండి, చేతి రుమాలు తీసుకుని వచ్చి ఆయనకి తగిలిచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళకి తగిలిస్తే వాళ్ళు బాగైనారు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి బ్రదర్, బయట చేతి రుమాళ్ళు వ్యాపారం అన్న పెడదాం. పౌలు అలాగ విశేషమైన దేవుడు అలాగ విశేషమైన అద్భుతాలు పౌలు ద్వారా చేయించినాడు. అలాంటి ఆయనకి ఏ ఒక ముళ్ళు వచ్చింది. కొన్నిసార్లు ఇదే జరుగుతుంది. మాకు కూడా ఆలోచిస్తాం, వేరే వాళ్ళు ప్రార్థన చేయమని మా దగ్గరికి వస్తారు, మాకుండే సమస్యలే మాకుంటాయి, మా ప్రార్థనలే ఆలకించబడవు, వాళ్ళకి ఏమని ప్రార్థన చేయాలా? కాకపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నా ప్రార్థన నాకే పని చేయట్లేదు, మీకేం ప్రార్థన చేయమంటారు, కనుక నేను ప్రార్థన చేయలేని వెళ్ళిపోండి అంటే వాళ్ళు బాధపడతారు కదా. ఆయన ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు స్వభావించే దేవుడు, అందరిని ఎరిగిన వాడు. అందుకే పౌలుతో అన్నాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది, నా కృప నీకు. ఎలాంటి ముళ్ళున్నా సఫిషియంట్ గ్రేస్, సరిపోయే కృప. కోరుకో ముళ్ళు ఉంటుంది. కొంతమందికి భార్య ముళ్ళు, కొంతమందికి భర్త ముళ్ళు, కొంతమందికి పిల్లల ముళ్ళు, కొంతమందికి తల్లిదండ్రుల ముళ్ళు, కొంతమంది ఆఫీసులో బాస్ ముళ్ళు, కొంతమంది మన్నిలో ముళ్ళు, ఇలాగ రకరకాల ముళ్ళు ఉంటాయి. ఇది అంత తొందరగా తీసడానికి వచ్చే ముళ్ళు కాదు, అన్నిటికీ ఎగిరిపోతుంది తీయటానికి ప్రయత్నం చేస్తే. అది అలాగే ఉంటుంది ముళ్ళు. కనుక ఈ ముళ్ళన్నీ ఎలా ఉండాలి? మరి అలాగే ఉండాలంట. నా కృప నీకు చాలను, సరిపోయే కృప.
అందుకే మనకు కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి. ఎందుకు మా ఆయన ఇలాగున్నాడు, ఎందుకు మా ఆవిడ ఇలాగుంది, ఎందుకు మా పిల్లలు ఇలాగున్నారు, ఇదొక్కటి లేకపోతే ఎంత బాగుంటుంది తెలుసా మా కుటుంబం అని అనుకుంటా. ఆ ముళ్ళొక్కడ దేవుడు తీసేస్తే ఎంత బాగుంటుంది తెలుసా అని అనుకుంటా. ఆ రోగం ఒక్కటే లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు ఒక్కటే లేకపోతే, ఆ వ్యసనం ఒక్కటే లేకపోతే, ఆ భర్త ఒకటి రక్షణ పొందితే, ఆ భార్య ఒకటి రక్షించబడితే, ఆ కొడుకు ఒకటి రక్షణ పొందితే, ఆ కూతురు ఒకరు రక్షణ పొందితే, ఆ పలానా ముళ్ళు ఒకటి తీసివేయబడితే అసలు ఎంత బాగుంటామో అని అనుకుంటా. ముళ్ళు ఎక్కడంటే శరీరములో. ముళ్ళు శరీరానికి వచ్చింది కానీ ఆత్మకు కాదు, ప్రాణానికి కాదు. అక్కడికి మనం గమనించాల్సింది ఏంటంటే శరీరం క్షయమైపోతుంది, దానికి వచ్చే ముళ్ళు నుండి ప్రభువు మన కృప అనుగ్రహిస్తాడు. ఏసు చాలుని ఏసు చాలని ఒక పాట పాడుతుంటారు. పాట ఏసు చాలని ఏసు చాలని పాడుతుంటారు. జీవితంకి వచ్చేటప్పటికి ఏసు సరిపోడి ఏసు సరిపోడు అని అనుకో. ఇంకా ఏదో కావాలి, ఐ వాంట్ అదర్ థింగ్స్ అదర్ దాన్ చీ. మూడోది చూస్తామా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 1 Corinthians chapter 15 verse 10. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృపలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడేది నేను గాను, నాకు తోడైనా ప్రయాసపడింది నేను కాదు. ఇట్ ఈస్ నాట్ ఐ దట్ లేబర్డ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపే నేను ప్రయాసపడటానికి నాకు సహాయం చేస్తుంది. సర్వింగ్ గ్రేస్, ప్రభుని సేవించడానికి అవసరమైన కృప. అనేక సందర్భాల్లో మనం మిస్ అవుతుంటాం. మనమే సేవ చేసినామని అనుకుంటాం, మనమే వంట వండుతున్నాం, మనమే చెప్పు స్టాండ్ చూసుకుంటున్నాం, మనమే చాపలేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మనమే వాక్యం చెప్తున్నాం, మనమే అనుకుంటాం. ఎవరంటే నేనే. ఎవరు చెప్పారు నేనని? రాసినారు, ప్రయాసపడింది నేను కాను. బైబిల్కి మనం మామూలుగా విరుద్ధంగానే ప్రవర్తిస్తాం కదా. నేను కాదు అని బైబిల్ అంటే నేనే అని మనం అంటాం. పౌలు లాంటి నేను కాదంటే మనం నేనే అంటే ఏమనాలా? ఇట్స్ నాట్ మీ, నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. కనుక మనం ఏదైనా దేవుని ప్రజలను దేవుని నామమున సేవిస్తున్నామంటే అది మనం చేసే సేవ కాదు, మనకు సహాయం చేసే దేవుని కృప. సర్వింగ్ గ్రేస్, సహాయపడే కృప లేకపోతే మనం దేవుని ప్రజలను కృపతో సేవించలేము. అందుకే సర్వ్ ఆల్ ద పీపుల్ విత్ గ్రేస్. ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడతాడు, పేర్లు మాత్రం గ్రేస్ అని పెట్టుకునింటారు, జీవితాలు మాత్రం అలాగుండవు, డిస్గ్రేస్. పేర్లు మాత్రం గ్లోరీ అని పెట్టుకుంటారు, జీవితాలు మాత్రం నాట్ గ్లోరియస్. పేరుకి తగినట్లే జీవితం కూడా అంతే, ఎంత బాగుంటుంది. గ్రేస్ అంటే ఎంత వినుసొంపుగా కనిపించాలి, ఎంత వినుసొంపుగా మాట్లాడాలా. గ్లోరీ అంటే ఎంత వినుసొంపుగా ఉండాలి, అలాగుండాలా. కానీ మనం అలాగుండట్లేదే, చాలా హార్ష్గా ఉంటాం, టఫ్గా ఉంటాం, హార్డ్ నట్టుగా ఉంటాం. ఇంకెంత తక్కువ చెప్తే మన గురించి అంతే. బయటికి మాత్రం బ్రదర్ ఇది గ్రేస్ ఏమనుకున్నారు, దట్ ఈస్ నాట్ గ్రేస్, అది కృప కాదు. గ్రేస్ ఈస్ ఆల్వేస్ సబ్లైమ్ వర్చ్యూ ఆఫ్ గాడ్. కృప దేవుని యొక్క ఆధ్యాత్మికమైన లక్ష్యం. ఇది మనుషుని ఇద్దరు నుండి పొందింది కాదు, మనుషుడు దాన్ని ఇవ్వలేడు, మనుషుడు దాన్ని పొందేవాడు. ఈజ్ ఆల్వేస్ అన్ ఎ రిసీవింగ్ సైడ్ బట్ నాట్ అన్ ఎ డొనేటింగ్ సైడ్, గివింగ్ సైడ్. గాడ్ గివ్స్ అండ్ వి రిసీవ్. ప్రభు ఇస్తాడు, మనం ఎంతగా ప్రభు కృపిస్తాడంటే పౌలు లాంటి వాళ్ళకి విస్తారమైన కృపిస్తాడు. మనలాంటి వాళ్ళు దాన్ని పొందలేకపోతారు. ఒక కంటైనర్ ఉంటే, అంటే ఒక పాత్ర ఉంటే, ఈ గ్లాస్ ఉందనుకోండి, ఇంట్లో కడవ నీళ్లు పోస్తే పట్టదు, గ్లాస్నే పోయేలా. కడవలో గ్లాస్ నీళ్లు పోస్తే ఏం ఉపయోగం లేదు, కడవ నిండే పోయాల. తొట్టిలోకి గ్లాస్ నీళ్లు పోస్తే ఏం ఉపయోగం లేదు, దాని పైప్తో తొట్టి నింపాల. బాణలోనికి బాటిల్ తీసుకుని వచ్చి పోస్తే కుదరదు, బాణం నింపాల. అలాగే మనకు కూడా దేవుడు తన కృపను బట్టి రకరకాల పరిచర్య ధర్మం ఇచ్చినాడు. కొంతమంది గ్లాస్ వల్లే వారి హృదయము, వారి పరిచర్య చిన్నగా ఉండొచ్చు, కొంతమంది బకెట్ వలె, కొంతమంది కుండ వలె,
అలాగే రకరకాలుగా ఉండొచ్చు. కొంతమంది పెద్ద బాణ వలె, కొంతమంది పెద్ద నది వలె. అందరికీ ఒకే రకమైన కృప దేవుడిస్తే అది మనం స్వీకరించలే. అందుకే ప్రతి వాని సామర్థ్యము చొప్పున, ఈ గ్లాసు సామర్థ్యం గ్లాస్ నిండే, కానీ ఈ గ్లాస్ ఏమనుకుంటుందంటే నాకేంటి గ్లాస్ నిండా పోసారు, నాకు కూడా కడవిస్తే బాగుంటుంది కదా అనుకుంటా. ఈ కడవ పట్టవమ్మా నువ్వు, బాటిల్ పట్టవు నువ్వు. మరి వాళ్ళకు పోసినారు కదా, వాళ్ళ బాటిల్ నిండింది కదా, వాళ్ళ బాణాలు కూడా నిండినాయి కదా, వాళ్ళ పెద్ద కంటైనర్, మన స్మాల్ కంటైనర్కి తగినట్టుగా పోస్తున్నాడు ప్రభు. అందుకే దీనికి ఒక పేరు పెట్టాడు ఆయన, ఘటం, వెజల్. మీకు తెలుసు కదా, వెజిల్ అనే పదం ఆఖరిగా బైబిల్లో మంచి సందర్భంలో వాడబడింది. రక్తగంధంలో కూడా వాడబడుతూ వచ్చింది, పాత్ర 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 అని. ఘటమని ఎక్కడ వాడబడింది ఆఖరి కంటే ఇక్కడే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 Peter chapter 3 verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, మన కృపావరములో మీ భార్యలు మీతో పాలువారైనారని, బలహీనమైన ఘటం అని భార్యను ఘటం. లాస్ట్ మాట ఇదే ఇక్కడే. దాని తర్వాత ఘటం అనే మాట తెలుగులో కనపడదు. ఏ ఘటం? బలహీనమైన ఘటం కాదు, అడ్జెక్టివ్ రాసినాడు, విశేషణం. పూర్వపద కర్మధారే సమాసం. ఏంటంటే బలహీనమైన ఘటం కాకుండా ఎక్కువ బలహీనమైన ఘటం, మోస్ట్ ఫీబుల్ వెసల్. అట్లా ఎవరన్నా అన్నాం అనుకో, సిస్టర్స్, బ్రదర్ సిస్టర్, యువర్ మోస్ట్ ఫీబుల్ వెపన్. యువర్ చెప్పింది ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత. స్త్రీ తలుచుకుంటే ఏం ఆగదు, ఆగదు. బైబిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. పేతురు కూడా గొప్ప వాక్య పరిచారకుడు కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. పేతురు పరిచర్యలో కూడా దైవికంగా సహాయపడిన ఎంతమంది? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, సువార్తల్లో ఎంతమంది? మూడవ ప్రశ్న, అపోస్తుల కార్యములో ఎంతమంది? నాలుగో ప్రశ్న, పత్రికల్లో ఎంతమంది అన్న సంగతి ఏంటి? గాడ్లీ ఉమెన్ అసిస్టెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ పీటర్. పేతురు యొక్క పరిచర్యలో దైవికమైన సహాయపడిన వాళ్ళు. అవసరమే, వాళ్ళు సహాయపడతారు, వాళ్ళ సహాయం మరవలేనిది. కానీ అదే సమయంలో వాళ్ళని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన, ఈజ్ ద మోస్ట్ ఫీబుల్ వెసల్. కానీ ప్రభు పేతురును బలపరచడానికి వారిని వాడుకున్నాడు. అపోస్తుల కార్యాలయంలో కనీసం 4 సహోదరీలు ఆయన పరిచర్యలో కనిపిస్తున్నారు. మొదటి ఎవరు? మొదటి అధ్యాయం అపోస్తుల కార్యంలో మరియమ్మ, అంటే యేసు ప్రభు తల్లి కాదు, ఆమె ఇంట్లో ప్రార్థన కొరకే వారు చేరి వచ్చినారు. 120 మంది ప్రార్థన చేస్తున్నారు. రెండవ స్త్రీ పేరు మీకు తెలుసు, ఆమె పేరు సఫేరా. 5వ అధ్యాయం. ఆమె మరణానికి లోనైపోయింది. 3వ ఈ పేరు దొర్కాస్. ఆమె చనిపోయింటే, ఆమె టైలర్, బాగా బట్టలు కుడుతుంది. అంటారు కదా దాన్ని, ఓటెక్కా ఏదో. అది ఇప్పుడు మీరు పెట్టినారని అంటారే, ఆమె ఎప్పుడు దాన్ని మీరు పెట్టినారనేది చూసేది ఎంత పాతది. ఆమె అప్పట్లోనే బోటెక్ పెట్టింది. పట్టిన బట్టలు కూడా వేరే వాళ్ళు తెచ్చి చేతుల దగ్గరికి చూడాలి, నా బాగున్నప్పుడు అదంతా మంచి బట్టలు కుట్టిందో, ఇది మాకు కుట్టింది, పాప కుట్టింది, మా కోడలు కుట్టింది, అందరు కుట్టింది. అన్ని చూస్తే ఎంత బాగా చేతులు అన్ని వెళ్ళమ్మా, ఇంకా మీరు అన్ని బయటికి తీసుకు కాదు,
ప్రార్థన చేస్తాము అని ఆ సహోదరి కొరకు ప్రార్థన చేసి ఆమెను మరణం నుండి లేపినాడు. తర్వాత మీకు ఉదయం అనే చిన్నది ఎదురు తలుపు తీయటానికి వచ్చి తెరసాల్లో నుండి ప్రార్థన చేస్తారు. కానీ కనీసం నలుగురు సహోదరులు ఇతరిక పరిచర్లో అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తున్నారు. ఒక్కొక్కటి ఒక రకమైన పరిచర్య, అందరూ ఒకే రకమైన పరిచర్య కాదు. అలాగే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రభు మనకు కూడా అందరికీ ఒకే రకమైన పరిచర్యడు, ఒక్కొక్కరికి ఒక్కో రకం. కానీ మనకి ఏంటంటే పొరుగింటి పుల్లకూర చాలా రుచి. మనం బిర్యానీ చేసుకుంటాం, పక్కన వాళ్ళు అడుగుతాం, అక్క ఏం ఏం లేదు, కొద్దిగా చట్నీ చేసుకున్నాము అన్నంలో అదే నాకు చాలా ఇష్టం, మీరు చెప్తుంటే నోరు అని అంటేనా సరే కొద్దిగుంది తీసుకుంటారా, ఇవ్వండి అక్క. బిర్యానీ ఉన్నా బాగున్నా పక్కన వాళ్ళు పొలగింటి కూర అంటే చిన్న చట్నీ చేసినామన్నా కూడా ఇష్టమే, చిన్న చేసినారన్న వాళ్ళు ఏం చేసినారన్నా కూడా మీకేమన్నా అయ్యో నాకు అది చాలా ఇష్టం, అయ్యో అది దానికి ఫ్లాష్ బ్యాక్ పోతారు, మా అమ్మగారు ఎంత బాగా చేసేవాళ్ళు తెలుసా, మా వాళ్ళు ఎలాగ చేసేవాళ్ళు తెలుసా అని. అలాగే ఆత్మీయమైన విషయాల్లో మనకున్నదంతా మనకు తృప్తి ఉండదు. మనకు ప్రభు ఇచ్చిన కృపలో మనకు తృప్తి ఉండము. వేరే వారి కృప, ఆ కృప ఏంటి ఎంత బాగుండేది, అది వాక్యం చెప్పే కృపే కావచ్చు, తర్జుమా చేసేదే కావచ్చు, పాటలు పాడేదే కావచ్చు, వాయిద్యాలు వేసేదే కావచ్చు, వీడియో కావచ్చు, వేరే వేరే రకరకాలైన ఆ కృప నాకుంటే ఎంత బాగుండదు అనుకుంటాం. కానీ మనకున్న కృపలో మనం నిలబడితే ఎంత బాగుండు. ప్రభు అదే మనల్ని కోరుతాడు. క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడినప్పుడు ప్రభు మీరు ఎందుకు వాక్యం చెప్పలేదు అని అడగడు, మీరు ఎందుకు అన్నము వండలేదు అని అడగడు. మనకి ఏ పరిచయం ఇచ్చినాడో అదే మనల్ని అడుగుతాడు. ఎందుకు మీరు ఇచ్చిన పరిచయలో నమ్మకంగా లేరు, వై యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ ఎంట్రస్టెడ్ అంటూ యూ. దానికే మనం జవాబు చెప్పాలి. కానీ ప్రభు అయ్యో నాకు అది ఇచ్చింటే బాగా చేసింటా అని మనం మాట్లాడటానికి వీలు లేదు. అందుకే పేతురు చివరిగా ఘటం అనే పదం ఎక్కడ వాడుతున్నాడంటే సహోదరికి సంబంధించిన సందర్భంలో వాడుతున్నాడు. అదే పౌలు కొరింథీ పత్రికలో మంటి ఘటంలో మహిమైశ్వర్య ఉంచి treasured the riches in the earthen vessel అని. కనుక ప్రభు మనకిచ్చిన కంటైనర్లో ఆయన కృపను ఆయనే పోస్తాడు అవసరమైనంత. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది చెప్పనా, ఎలా కూర్చోగలుగుతున్నారు ఉదయం నుండి సాయంకాలం దాకా, ఇక్కడే కాదు యూత్ క్యాంపులో కూడా, ఇక్కడే కాదు మీటింగ్లో కూడా చేత అవుతుంది అని. ఇది కూడా కృప తెలుసు కదా. నేను ఈ మాట అంటే మీరు అన్నారు ఎప్పుడు మమ్మల్ని కూర్చొని పెట్టేటట్టున్నారు కదా. నాట్ సంథింగ్ ఈ స్టఫ్. నేను అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చి నాకు చాలా కష్టమైన ప్రయాణం. 7 కృపిస్తా కూర్చున్నారు ఉదయం నుండి సాయంకాలం దాకా 2 రోజులు అంటే ఎంత కష్టం. ఈ రోజు రేపు ఎల్లుండి తెలియదు, సోమవారం నుండి తెలుస్తుంది. అవునంటారా కాదా? ఖచ్చితంగా అప్పుడు అంటారు, అబ్బా ఈ మీటింగ్లు ఏమో కానీ వాళ్ళు కూర్చొని ఇంకా మీకు మంచి ప్రభు ఎక్కువ స్థలం ఇచ్చిన తక్కువ మంది ఉన్నారు కనుక పర్లేదు. తక్కువ స్థలం ఉండి ఎక్కువ మంది ఉంటే పక్కన ఒకరు కాకుండా ఒకరి మీద ఒకరు కష్టంగా ఉంటుంది. ఇలా చిన్న పరిచర్య మొదలు పెద్ద పరిచర్య దాకా ప్రభు మన కృప విస్తరిస్తూనే నా ప్రభువైన యేసు జ్ఞానమందును అభివృద్ధి. ఇప్పటిదాకా ఆ కృపలో ఉన్న 3 విషయాలు మనం చూసాం. మొదటిది సాల్వేషన్ బై గ్రేస్, కృప ద్వారా రక్షణ. రెండవది సఫిషియన్సీ బై గ్రేస్, కృప ద్వారా సరిపోయిన అక్కర లేదా ఆ కృప నీకు చాలును. సర్వింగ్ బై గ్రేస్, కృప ద్వారా దేవుని 4-5 తొందరగా చూసి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చాప్టర్ 2 verse 1. తిమోతి చాప్టర్ 2 verse 1. నా కుమారుడా,
క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కృప ద్వారా బలవంతుడు కావాలని మనం కొన్నిసార్లు భౌతికమైన బలం కొరకు చాలా ఇష్టపడుతుంటా. ఓ బ్రదర్ చాలా తింటున్నా కానీ తినట్లేదు, అందుకే బలహీనంగా ఉన్నారు అని అంటారు. అలాగుందంటే ఏదో శరీరంలో సరైనది లేదు అని అర్థం, దెబ్బతీస్తే అని అర్థం, తీసుకోవట్లేదు అని అది కదా అర్థం, మెటబాలిక్ యాక్టివిటీ సరిగ్గా లేదు అని అర్థం. దానికి అవసరమైంది ఏదో మన ట్రీట్మెంట్ లేకపోతే మాడిఫికేషన్. అలాగే ఆత్మీయంగా కూడా కొంతమంది మందిరానికి వస్తారు, సో బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, అంతా ఉంటారు, కానీ ఎదుగుబోదకు ఉండదు. వాళ్ళు ఇంతకుముందు ఎలాగున్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. నాకు తెలిసి చాలా మంది అలాగే ఉన్నారు. నాతో పాటు రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలా మంది అలాగే ఉన్నారు. ఎందుకు అలాగ ఉన్నారో ఆశ్చర్యం వేస్తుంది. నాతో పాటు రక్షణ పొందిన వాళ్ళు ఇంకా ఆత్మీయంగా చాలా మంది బలపరచబడే ఆ స్థలాల్లో ప్రభు కొరకు సంఘాలు సిద్ధం చేస్తూ వాటి బాధ్యతలు చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు. కొంతమంది ఇలా, కొంతమంది అలాగే. ఎందుకున్నారు? దేవుడు ఏమైనా తప్పు చేస్తాడా? పక్షపాత? కొంతమంది విషయంలో అలాగున్నాడు, కొంతమంది విషయంలో ఇలాగున్నాడు. కొంతమంది నన్ను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అంటుంటారు, బ్రదర్ మీరు రక్షణ పొందినప్పుడు కొంతకాలం తర్వాత నుండి బోధిస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా బోధిస్తూనే ఉన్నారు. అవును బ్రదర్, నాకు ప్రమోషన్ లేదు, మీకే ప్రమోషన్ ఉందని. వాళ్ళకి ఏం ప్రమోషన్ అంటే, వాళ్ళు అప్పుడు మామూలుగా విశ్వాసులుగా ఉన్నారు, తర్వాత ఎల్డర్స్ అయ్యారు, చెక్ పవర్ వచ్చింది, తర్వాత సేవకులు అయ్యారు. అలాగే వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళు ఎక్కుతూ వచ్చినారు. నాదేమో ప్రమోషన్ ఆగిపోయింది, ఒకటే ఒక ప్రమోషన్. రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు ఇలాగ వాక్య పరిచయం చేసేదే ప్రమోషన్. బట్ వాళ్ళు చాలా ప్రమోషన్. వాళ్ళకి అది కృప, వాళ్ళకి ఆ బాధ్యత ప్రభు ఇచ్చినాడు. నాకు ఇదే పరిచయం ప్రభు అప్పగించినాడు. నేను అలాగుండాలని కోరుకోను, వాళ్ళు నా అలాగుండాలని కోరుకుంటారేమో నాకు తెలియదు. ఎవరు వాళ్ళ ఐడెంటిటీ కొరకు, ప్రభు కొరకు సిద్ధపరచబడాలని దేవుని ఉద్దేశం. తిమోతి చాలా బలహీనంగా కనిపించేవాడు. అందుకే పౌలు అన్నాడు, తిమోతి బీ స్ట్రాంగ్. ఎవరు అసలు కొంతమంది బలహీనంగా కనిపిస్తారు, కొంతమంది కదా చాలా మంది బలహీనంగా కనిపిస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణ చెప్పనా, మీరు ఇప్పుడు ఎవరొస్తుంది చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మా అమ్మ నాయన కంటే నేను చాలా బలంగా ఉన్నాను అనే వాళ్ళు చేయొద్దండి. వెయిట్లో కాదు, వెయిట్లో అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. స్టామినాలో మా అమ్మ మా నాయన చేసే పని, వారి వల్లే కష్టపడ్డము, ప్రయాసపడ్డము, వారి ఎద్దుల వల్లే ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి దాకా యంత్రం వల్లే ప్రయాసపడతారు. మన చిన్నది బైబిల్ చదవటానికి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మోకరిస్తారు, మనం మోకరించలేకపోతున్నాం ఏంటి? ఇప్పుడు వాళ్ళు కళ్ళ మూసుకుంటారు ప్రార్థన అంటే, మనం చేయలేకపోతున్నాం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులని మనం వచ్చిన ఈ జనరేషన్, ఈ తరానికే ఇంత బలహీనమైతే వచ్చే తరానికి ఇంకెంత బలహీనం కావాలా? నేను ఈ మాటలు చెప్తుంటే అనుకోవచ్చు, ఇది శరీరం కదా బ్రదర్, ఆత్మీయమైన విషయాలు అంటే ప్రభువు శరీరం లేకుండా పనిచేయడు. శరీరం లేకుండా పనిచేస్తే దయము, దయాలతో ఎలాగ పనిచేస్తాడు ప్రభు? మన శరీరం ద్వారా పనిచేస్తాడు. అందుకే కొరింథీయులు రాస్తూ అపోస్తలుడైన పౌలు అన్నారు, నో యు నాట్ దట్ యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మీ దేహము దేవాలయమై ఉన్నదని మీరు ఎరగరా? గాడ్ వర్క్స్ త్రూ దిస్ బాడీ. ఈ శరీరం ద్వారా పనిచేస్తాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటే యవనస్తులకి, ఈ శరీరము సాధకము చేయబడుతూ ఉండాలా, బలంగా ఉండాలా, ఏ వయసుకి తగినట్లు ఆ వయసులో ఉండాలా. ఈ వయసులోనే నీరసించి 90 డిగ్రీలు ఇలాగో ఉండవలసిన వాళ్ళు 45 డిగ్రీలు ఇలాగ వచ్చేస్తే ఎలాగా? అలాగే ఉన్నారు కొంతమంది, కూర్చోలేరు, నిలబడలేరు, తినలేరు, ప్రార్థన చేయలేరు. నీరసం. ఆ నీరసం అని చెప్పే మాటే అలాగే చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏమైనా మరి దేవుని కృప. నాకు ఉదాహరణ చెప్పనా, తీతు తిమోతి కంటే పెద్దోడు వయసులో, తిమోతి తీతు కంటే వయసులో చిన్నోడు. కానీ తీతు చాలా బలంగా ఉన్నాడు. తీతు గురించి ఇలాంటి హెచ్చరిక పౌలు ఇవ్వలేదు, తీతు కృపలో బలంగా ఉండమని చెప్పలే. ఎందుకంటే టైటస్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఎ ఫిజికల్ ఎరీనా, వేరస్ తిమోతి వాజ్ వెరీ వీక్ ఇన్ ఎ ఫిజికల్ స్పియర్. తిమోతి భౌతికంగా బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉన్నప్పుడు దేవుని యొక్క పని చేస్తామని అనుకోవడం కష్టం. కొద్ది దూరం సువార్తకి వెళ్ళినా, ఒకసారి పాట పాడినా, లేకపోతే గడిసే వాక్యం చెప్పినా చాలా అలసిపోయి ఇంకే శరీరం సహకరించకుండా. ప్రభు వాడుకోవటానికి శరీరం ముఖ్యం. ఈ శరీరం ముఖ్యమంటే దీనికి కూడా చాలా స్టామినా కావాలా, అంటే డిసిప్లిన్ ఉండాలా. మనకి అంత ఇండిసిప్లిన్ కదా.
ఎప్పుడు తింటామో తింటే రోజంతా ఒకేసారే, తిరిగిపోతే రోజంతా తినట్లేదు, పడుకుంటే రోజంతా ఒకే రోజే పడుకోవడం, 2 రోజులంతా ఒకే రోజే పడుకోవడం, లేకపోతే 2-3 రోజులు పడుకోకుండా ఉండడము. దీస్ ఆర్ ఆల్ డిజార్డర్స్. అర్థమైతే నేను చెప్పే మాటలు? ఈ దినాల్లో యవనస్తులు చాలా మంది అలాగే ఉన్నారు. ఎందుకు అలాగే ఉన్నారంటే స్మార్ట్ ఫోన్. ఆకలేదు ఫోన్ ఉంటే, ఆకలేదు స్మార్ట్ ఫోన్ ఉంటే, నిద్ర పట్టదు స్మార్ట్ ఫోన్ ఉంటే. ఆ ఫోనే వారికి ఒక ప్రపంచం, అదొక దేశం. ఏ దేశం? స్మార్ట్ దేశం. ఈ దేశం ఈ దాంట్లోనే మునిగి తేలుతుంటారు వాళ్ళు. అందుకని శరీరంగా చాలా బలహీనగా కనిపిస్తున్నారు. ప్రభు అలాంటి వారిని వాడుకోలేడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు 60 ఏళ్ళైనా రిటైర్డ్ అయినా కూడా ఫుల్గా ఇంకా ఉదయము వాళ్ళ పనులు కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు. మనకంటే యాక్టివ్గా చేస్తారు, చురుగ్గా చేస్తారు. బైబిల్లో సామెతలో చెప్పబడింది, చురుకుగా ఉన్నట గొప్ప భాగ్యమా. మనకి ఎలాగ రాయాలంటే సోమరిగా ఉండట గొప్ప భాగ్యం. అంటే కరెక్ట్ సూట్ అవుతాం మనంతా. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంటే మనకు సూటుగా, అది ఎవరికోలే అని అనుకుంటాం. తిమోతి, దేవుని యొక్క కృపను బట్టి బలవంతుడు కమ్, బీ స్ట్రాంగ్. దైవ నియమములోనికి రావడానికి ప్రయత్నించి ప్రభు బలంగా వాడుకున్న వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నవాళ్ళు, భౌతికంగా కూడా చాలా మంచి దృఢత్వం శరీరంలో ఉన్నారు. అలా ప్రభు వాళ్ళు వాడుకుంటూ వచ్చినాడు. దానికి వారికి సరైన విశ్రాంతి, సరైన భోజనము, సరైన విధానంలో జాగ్రత్తలు, డిజార్డర్ లేకుండా ఆర్డర్లీ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ. మనం బాడీ శరీరానికి భౌతికమైన అలంకరణ ఎక్కువ చేస్తాం కానీ ఆత్మీయమైనది తక్కువ. ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కానీ, ఏది బాగా కనిపిస్తుంది అని అనుకుంటాం కానీ, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తాం కానీ, ఈ డ్రెస్ ఈరోజు, రేపు ఇది, సాయంకాలం అది, ఉదయం ఇది, ఇలాగే వెల్లపటి అలంకరణ. పేతురు రాశాడు ఇది, వెల్లపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండొద్దు, పరిశుద్ధమైన దాని కొరకై ప్రయాసపడాలని కోరబడదు. 5వ దాకా చూసి ముగిస్తామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. హెబ్రీ చాప్టర్ 13 verse 9. హెబ్రీ 13:9. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకున్నట మంచిది. కృపను బట్టే హృదయం స్థిరపరచుకున్నట మంచిది. గ్రీస్ ఇన్ ద స్టెబిలిటీ, స్థిరత్వములో ఉన్న దైవ కృప. మనకు సాధారణంగా ఎక్కడైనా మీటింగ్కి రావాలంటే మొదటి మెనూ లీక్ చేయాలి. మధ్యాహ్నం ఇది, సాయంకాలం ఇది, రేపు ఇదంటే దానికి ప్రకారం మనం ప్రిపేర్ అవుతాం. అవసరమే మంచి భోజనం సిద్ధం చేయాలా. అదే సమయంలో దాని మీద మన మనసు ఉంచక, హృదయం పెట్టక, ప్రభు మీద ఆధారపడి కృప మీద మనము స్థిరులై ఉండాలని కోరబడుతున్నాడు. బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్, బీ స్టేబుల్ ఇన్ ద గ్రేస్. స్థిరంగా ఉండాలా, బలంగా ఉండాలి. మనకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అందుకనే పౌలు చివరికి మాట రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 12 verse 28. హెబ్రీ 12:28. అందువలన మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది చదవండి. ఎవరి దగ్గర బైబిల్ లేదా? దైవ కృప కలిగి ఉందమ్మా. ఓ వాట్ ఎ ఫైనల్ ఇస్ దిస్, వాట్ ఎ క్లైమాక్స్. మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉంది. ఆ కృప కొరకై మనం అనుభవించాలని ప్రభుత్వం 5 విషయాలు చూసిన. మొదటిది
సాల్వేషన్ బై గ్రేస్, కృప ద్వారా రక్షణ పొందుట. రెండవది సఫిషియన్సీ ఆఫ్ ద గ్రేస్, కృప యొక్క చాలినంత. మూడవది చెప్పండి, సర్వింగ్ బై గ్రేస్, కృప ద్వారా పరిచర్య జరిగించుట. నాలుగవది స్ట్రెంగ్త్ బై గ్రేస్, కృప ద్వారా బలం పొందుట. ఐదవది చెప్పాలి, మీరు చెప్తే మంచిది. యవనస్తులతో ఎందుకు చెప్పిస్తామంటే ఇది టీచింగ్లోకి బాగా. నేను ఒక టీచర్ అని మీకు తెలుసు కదా. వాళ్ళు ఇన్వాల్వ్ చేయటానికి ఇదొక టెక్నిక్. ఇన్వాల్వ్ చేస్తే చెప్తే వాళ్ళకు కూడా గుర్తుంటుంది. కనుక ఏదైనా మనకు గుర్తుండాలో మొదటిది. మీలో చాలామంది రాసుకుంటున్నారు, కొంతమంది ఏకసంధాగ్రహులు ఉన్నారు, వాళ్ళు రాసుకోవట్లేదు. వారికి ఒకసారి చెప్తేనే అట్లా అచ్చుగుద్దినట్లు ఉండిపోతుంది వాళ్ళ ఫోటో కాపీ. అలా కాదనుకుంటే మీరు రాసుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి. ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు పుస్తకం కొనుక్కొని దేవుని వాక్యం రాసుకోండి. పెద్ద పెద్దోళ్ళే వాక్యాలు రాసుకున్నారు. సిహెచ్ స్పార్జన్ లాంటి వారు, ఆయన ప్రిన్స్ ఆఫ్ ద ప్రీచర్స్, ఆయన రాసుకున్న బైబిల్ నోట్స్. బిల్లీ గ్రాంగ్ గారు వాళ్ళు రాసిన బైబిల్ నోట్స్. డిఎల్ మూడీ వాళ్ళు రాసిన బైబిల్. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రొలిఫిక్ స్పీకర్స్. వాళ్ళు నిలబడితే చాలు గుంపులు 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 తలుపులు పట్టకుండా, మందిరాలు గిందిరాలు పట్టకుండా వచ్చేవాళ్ళు. మీరేమో చాలా తేలిగ్గా, యవనస్తులు కొంతమందిని చూస్తే నాకు కడుపు తరిగిపోతుంది. ఒక ఎగ్జిబిషన్కి వచ్చినట్లు, ఒక ఆడిటోరియంకి వచ్చినట్లు, ఒక బీఆర్ఎస్ మీటింగ్కి వచ్చినట్లు. ఎక్కడికి వస్తున్నారు మీరు? క్లాసులకి వెళ్ళేటప్పుడు, యూనివర్సిటీ క్లాసులకి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తారు? ఇట్లా వెళ్తారా? దానికి ప్రిపరేషన్ ఉండాలి కదా. ఒక సంవత్సరం, ఒక సెమిస్టర్ చదువుకునే దానికి అంత ప్రిపరేషన్ ఉంటే, ఇది జీవితానికి అవసరమైన ప్రిపరేషన్ కదా. మరి మీరు రాసిన నోట్స్ మీ చదువులోనైతే చెప్తా, మీరు ఏమనుకోవద్దండి. ఈ తర్వాత ఎవరికి ఉపయోగపడదు, ఎందుకంటే మీ ఇంట్లో ఆ గ్రూప్ ఎవరు తీసుకోరు. ఈ రాసిన హ్యాండ్ రైటింగ్ కూడా వేరే వాళ్ళకి అర్థం కాదు, నీకు తప్ప. కానీ నువ్వు అదే బైబిల్ వాక్యాలు చెప్పినప్పుడు రాసింది నీ పిల్లలు 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 చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యం చదవాలనుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతారు. ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ రాలేదనుకో, ఏం చెప్పారమ్మా వాక్యమో ఏం చెప్పారు అని అంటే, మీరు నోట్స్ చెప్తే లేదా ఇస్తే చాలు, వాళ్ళకి అర్థమైపోద్ది ఏం చెప్పారు ఏం కథ అనేది. ఇది మనకే కాదు, వేరే తరానికి కూడా సాల్వ్ చేస్తుంది. అందుకని ఏం చెప్తామంటే, రాసుకోండి 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 అని. మీరు అనవచ్చు, బైబిల్ ఎక్కడుంది బ్రదర్ రాసుకోండి అని అంటే, అంతా ఉంది. యేసు వ్రేలితో ఏమో రాయించుండాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి, సరేనా? మీరు చెప్తారు, ఎంత సూటిగా చెప్తారంటే, మోషే ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడు, ఆయనకు వాక్యము కొట్టిన పిండం. ఓకేనా? ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం దాకా ఎలాగ రాస్తాడని ఊహించుకుంటారా మీరు? 5 కాండాలు మనకు చదివితే ఒక్క అధ్యాయం కూడా గుర్తుండదు. కనీసం ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలన్నా నేర్చుకుందామని ప్రయత్నం చేస్తే గుర్తుండట్లేదు. అలాంటిది ఆయన రాసిన దాంట్లో ఎన్ని కొలతలు ఉన్నాయి, ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని పక్షుల పేర్లు ఉన్నాయి, ఎంతమంది మనుషుల పేర్లు ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవడం సాధ్యమవుతుంది? సరేనా? ఎన్ని రాసినాడు కదా. దేవుడు 10 ఆజ్ఞలు చేతితో రాసి మోషేకి ఎందుకు ఇచ్చినాడు? మోషేకి చెప్పొచ్చు కదా, మోషే 10 ఆజ్ఞలు ఇవ్వమ్మా, మొదటిది ఇది, రెండోది ఇది, మూడోది ఇది, నాలుగోది ఇది, ఐదోది ఇది, 10వది ఇది రాసి చెప్తే. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, దేవుడు 10 ఆజ్ఞలు నోటితో చెప్తే మోషే గుర్తుపెట్టుకుంటాడా, మన మాదిరి మర్చిపోతాడా? డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆ 10 కాదు, ఎన్నైనా ఆయన గుర్తుపెట్టుకోగలడు. ఈ హ్యాజ్ ఎ ఫోటోగ్రాఫిక్ మెమరీ. 5 కాండాలు రాసినోడికి 10 ఆజ్ఞలు గుర్తుండవండి. మరి దేవుడు ఎందుకు రాసి ఇచ్చినాడు? గాడ్ ఈజ్ ఆల్సో రైట్, బట్ వీఆర్ నాట్. దేవుడే చేత్తో రాస్తుంటే మనం రాయట్లేదంటే మనం ఏమై ఉండాలా? చెప్పండి, ఏమై ఉండాలి? దేవుడి కంటే ఎక్కువ
తక్కువ? అది పాత నిబంధన. పాత నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను సువార్తలో పాపంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు తెల్లవారుజామునే ఆయన దేవాలయంలో వాక్యం బోధిస్తుంటే వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదని కూడా అనుకోలేదు మన జనము. ఆయన వాక్యం బోధిస్తుంటే వెళ్ళి అమ్మాయి పాపం చేసింది, పట్టుకొని వచ్చాను, రాళ్ళు కూడా తీసుకొని వచ్చినాం, కొట్టవేయమంట, రాళ్ళతో కొట్టమంటారా అన్నాడు. బైబిల్లో రాయబడింది, ఆయన వ్రేలితో ఏమో రాయించిండే ఆయన రాస్తాడు. అలాగే పాత నిబంధనలో గోడ మీద రాసి మెనే మెనే టెకల్ ఫార్ సీన్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆయన రాసేది మనకు అర్థమవుతుందా కాదా? మనం రాసేది ఎవరికి అర్థం కాదు, మనకు తప్ప. మాకు టీచర్లకు అసలే అర్థం కాదు స్టూడెంట్స్ రాసే ఆన్సర్ బుక్స్. కానీ పాస్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇంకో పాస్ చేయకపోతే కష్టం. మా పక్కన ఉన్న టీచర్లు ఏం సార్ సరిగా రాయలేదు, ఇది చదివేక రాదు, ఇదంతా ఎట్లా అంటే పాస్ చేయండి సార్ అంటారు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరు పాస్ చేయకపోతే మళ్ళీ ఈ శిక్ష నెక్స్ట్ ఇయర్ కూడా భరించాలి మీరు. మీరు పాస్ చేస్తే ఈ శిక్ష మీకు తప్పుతుంది, వాడికి కూడా తప్పుతుంది. ప్రభు రాస్తే గుండ్రంగా రాస్తాడా రాయడా, మనం అర్థమయ్యేటట్టు రాస్తాడా రాయడా, చక్కగా రాస్తాడా రాయడా, ఎంత అందంగా రాస్తాడో, ఆయన చేతి వ్రాత చూస్తే ఎంత బాగుందో మనం నోచుకోలేకపోయినాం. ఆ స్త్రీ చూసింది ఆయన చేతి వ్రాత. అక్కడికి వచ్చిన వాళ్ళు దూరం నుండి చూసినారు, బట్ ఏం రాసినాడో తెలియదు కానీ ఆయన చేతిరాత చూసిన. మోషే ఆయన చేతిరాత చూసే అవకాశం వచ్చింది. అంటే 10 ఆజ్ఞల్లో 2 పలకల మీద ఒక్కో దాని మీద 5 రాశారు కదా. గోడ మీద రాయబడి మెనే మెనే టెకలు ఫార్సిన్, రాజు కూడా చూచినాడు. ఆయన చేతులు ఎంత అందమైనవి, ఆయన హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా ఉంటుంది. దేవుడే అలాగే చేస్తే ఇప్పుడు చెప్పండి. దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు, ఎవరి జనాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి రాబోదినాలు అవసరం. కొంతమంది బైబిల్ పండితులు అవసరం, బైబిల్ విద్యార్థులు అవసరం, బైబిల్ బోధించేవారు అవసరం, నేర్చుకునేవారు అవసరం, తెలియజెప్పేవారు అవసరం, రాబో తరాలకు ప్రకటించేవారు దేవుడికి అవసరం. వాళ్ళందరినీ సిద్ధపరచాలంటే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి కదా. ఇప్పుడు ప్రిపేర్ చేయాలంటే మనం సిద్ధపడాలి, మనకి ఇష్టంగా ఉండాలి కదా. మనం ఏదో ఈ బైబిల్లో సగం మాదిరి ఒకటి ఉంటుంది, చిన్నది తెచ్చింటారు. అది ఎప్పటి కొరకు చిన్న సైజు తీసుకొని వచ్చినారంటే బరెల కార్యక్రమం భూస్థాపనకు పోయేటప్పుడు కొరకు అని. విచిత్రం ఏంటంటే దాన్ని పట్టుకొని మందిరానికి వస్తారు చాలా మంది. తీసుకురావద్దని నేను చెప్పట్లేదు, మీకు వయసులో ఉన్నప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, ఇష్టపడరు. వయసు దాటిన తర్వాత మీకు అనిపిస్తుంది. అంటే చాలా చిన్న ప్రింట్ కదా అది, కళ్ళు చూసి 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 ఏమవుతుంది అంటే స్ట్రెయిన్ అయితే కళ్ళు తొందరగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే నేరుగా జవాబు చెప్పండి. మీ నాన్నగారు అమ్మగారు ఇప్పటిదాకా అద్దాలు పెట్టలేరు, మీరు అద్దాలు పెట్టుకున్నారా లేదా? కంటి అద్దాలు. పెళ్లి సంబంధాలకు పోయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కంటి అద్దాలు పెట్టుకున్నారు. అప్పుడు పక్కన వాళ్ళు అన్నారంట పెళ్లి కూతుర్ని, అమ్మా కంటి అద్దాలు తీస్తావా అని. అమ్మాయి అనిందంట, తీస్తే మీరు పరిగెత్తిపోతారు ఇక్కడ నుండి అని. అలాగుంటది. ఇప్పుడు మన తల్లిదండ్రులకు కంటి అద్దాలు లేవు, వాళ్ళు అలాగే చదువుతారు. ఇప్పుడు మనకు అద్దాలు వచ్చి ఎందుకని? ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక విశ్వాసిగా చేయటానికి లేదు. కానీ మనమేమనుకుంటామంటే అవన్నీ బైబిల్ ఎక్కడ రాశారు బ్రదర్? మీకు తెలుసు కదా, కాలేబు 40 ఏళ్ళప్పుడు ఎంత సత్తు ఉందో 85 ఏళ్ళప్పుడు కూడా అన్నాడు, నా సత్తు తగ్గిపోలేదు, నా కంటి చూపు. అది మానవులకు చెప్పాలంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు చూపు సరిగ్గా లేదండి అంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏమంటే మీకు ఎన్నేళ్ళు అని అడుగుతారు. నేను 20, 30, 20 ఏం మరి కనిపించట్లేదా? నేను 40 దాటిందని. 45 ఓకే సరే, వెంటనే టెస్ట్. 40 దాటితే కనుచూపు తగ్గిపోతుంది అనే సైన్స్ చెప్తుంది. 40లోకి తగ్గిపోవటానికి వీలు లేదు అనే సైన్స్ చెప్తుంది. అని కాలేబు అన్నాడు, మీరు నన్ను కనాన్ దేశం వేగి చుట్టానికి పంపించినప్పుడు నా కనదృష్టి నా బలం ఎలాగుందో ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినా కూడా సేమ్ టు సేమ్. దేవుడు వాళ్ళని అలాగ వాడుకోవటానికి కారణం ఏంటి?
ఎవర్ మోర్ డిసిప్లైన్డ్ పీపుల్. దే టేమ్డ్ దేర్ బాడీ, దే ప్రిపేర్డ్ దేర్ బాడీ. వారి దేహాన్ని వారు ఉంచుకున్నారు, ప్రభు కొరకు అలాగే వాడుకున్నారు. నేను ఒక విషయం చెప్పి ముగించిన, వీళ్ళు చాలా మంది స్పోర్ట్స్ చూస్తుంటారు కదా, క్రికెట్ కానీ తర్వాత షటిల్ కానీ ఇవన్నీ. వాళ్ళకి తినటానికి ఇంత ఉంటుంది, తాగటానికి కూడా ఇంత ఉంటుంది, ఎంతైనా ఉంటుంది. కానీ వాళ్ళు నోటికి కత్తి పెట్టుకోవాలా. అలాగే పడుకోవడానికి పెద్ద పరపులు ఏసీలు అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకోవాలా. ఇష్టం వచ్చినట్లు పడుకోవటానికి లేదు. మన మాదిరి 10 గంటలు 12 గంటలు అప్పుడే ఏం లేపుతున్నాం, ఏముంది ఈరోజు సెలవు కదా ఎందుకు వెళ్ళాలలే అంటానికి లేదు. అట్లాంటి వాళ్ళంతా మెడల్స్ పోరు, అట్లాంటి వాళ్ళంతా ఇక్కడే తిరుగుతుంటారు ఇందిరా పార్క్ అడగిడ. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి. కఠోర శ్రమ. ఉదయకాలం 5 గంటలకే లేల, వర్షం పడుతున్నా, మంచు కురుస్తున్నా, భూకంపం వచ్చినా, వాల్కనోస్ వచ్చినా, కొట్టకపోతున్నా 5కి లేసి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఏం తినాలని డైటీషియన్ చెప్తారో అదే తినాలా, అంతే తినాలా. ఏం తాగమని చెప్తారో అంతే తాగాల, అంతే తినాల. మనం బయట ఉండేవారికి అబ్బా వాళ్ళు ఫుల్ తినొచ్చే, బిర్యానీ తాగొచ్చే, కూల్ డ్రింక్స్ తాగొచ్చే, అన్ని ఫుల్గా తినొచ్చు, దండికి నిద్రపోవచ్చు అని మనం అనుకుంటాం. అట్లా లేదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఎప్పటిదాకా తెలుసా? రిటైర్డ్ అయ్యేదాకా. ఇంక రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను కామెంటరీకి పోతున్నా, కోచ్కి వెళ్తున్నంటే సరే నువ్వు ఎంతనా తిను ఎంతనా ఉండు అన్నాడు. ఒక భౌతికమైన క్రీడకి వెళ్ళేటప్పుడు, భౌతికమైన దానికి బహుమానం పొందాలని పరిగెత్తున్నప్పుడు, భౌతికంగా అంత ఫిట్గా ఉంటే ఆధ్యాత్మికం పౌలు అదే అంటాడు కదా ఎబ్రీ పత్రికలో, ఫిలిప్పీలో కూడా అంటాడు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని నేను గురి యొద్దకే నడిచిపోతున్నాను కాదు, ఎదురుపోతున్నాను కాదు, ఏం చేస్తున్నాడు? పరిగెత్తుచున్నాను. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయందు మనం అభివృద్ధి పొందాలని కోరబడతాం. దేవుడిని విషయం ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆశలు భంగం చేయటానికి పూనుకోవద్దు. ఆయన మీద గురి పెట్టుకొని ఉన్నాడు, గురి తప్పించడానికి ఇష్టపడవద్దు. తిరిగి ప్రభు దగ్గరికి రా. ప్రభువా నన్ను సిద్ధించి కృపలో నేను ఉండనట్లు సహాయం చేయి, కృప ద్వారా నన్ను బలవంతునిగా చేయి, కృప ద్వారా నేను నిన్ను సేవించినట్లుగా చేయి, నిత్య రాజ్యములో దైవ కృప కలిగి ఉండనట్లుగా నన్ను సిద్ధించి, దాని కొరకు నేనున్నా, నన్ను కూడా వాడుకో.